ఓం శ్రీమాత్రే నమః. 2025లో రాఖీ పండగ 9వ తేదీన ఆగస్టులో వస్తుంది. ఈ శుభ సమయాన్ని కనుక పరిశీలిస్తే మనకు ఉదయం 5:40 నుండి మధ్యాహ్నం 1:40 వరకు అయితే శుభ సమయం అయితే ఉంది. తదుపరి మనకు భద్రా సమయం కూడా ప్రారంభమవుతుంది. భద్రా సమయం అంటే ఈ సమయంలో రాఖీ కట్టకూడదని చెప్తూ ఉంటారు. ఉదయాన్నే చక్కగా రాఖీ కట్టడం అనేది చాలా ఉత్తమం. అయితే మనకు పౌర్ణిమ గడియలు మాత్రం 8వ తేదీనే ప్రారంభమవుతున్నాయి. 9వ తేదీ కూడా ఈ రాఖీ పౌర్ణిమ సమయం అయితే ఉంటుంది. రాఖీ పౌర్ణిమ కూడా మనకు మధ్యాహ్నం వరకే ఉండడం వల్ల ఈ మధ్యాహ్నంలోపు రాఖీ కట్టడం అనేది శుభ సమయంగా పరిగణించబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభ సమయంలో రాఖీ కట్టడం అనేది చాలా ఉత్తమం. పౌర్ణిమ మనకు సాయంకాలం ఉండదు, కానీ మన హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్య భగవానుడు వచ్చిన తర్వాత ఆ రోజునంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనము ఈ పౌర్ణిమగా చెప్పుకోవచ్చు. కానీ పౌర్ణమి గడియలు అయితే ఈ సమయానికి ఉండవు.